హలో అండి, వెల్కమ్ టు న్యూస్. ఐపీఎల్ సీజన్ ఫీవర్ స్టార్ట్ అయిందిగా. ఫుల్ క్రికెట్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ అసలు పండగే పండగ. ఎస్పెషల్లీ రేపు రాజస్థాన్ రాయల్స్ లోని ఆ 13 years ఓల్డ్ వైభవ్ సూర్యవంశి ఎలా ఆడతాడా, ఎలా మేనేజ్ చేస్తాడా, అసలు ఎలా ఆడతాడని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకైతే. సో తిను ఓన్లీ వైభవ్ సూర్యవంశి కాకుండా ఇంకా యంగెస్ట్ ప్లేయర్స్ ఇంకొక 4 members ఉన్నారు. సో వాళ్ళెవరు, అసలు వైభవ్ సూర్యవంశి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని కష్టాలు పడి వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ ఇతన్ని ఇంతవరకు తీసుకురావడానికి ఎన్ని త్యాగాలు చేస్తుంది. సో దాని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోద్దు. అసలు వైభవ్ సూర్యవంశి కన్నా ముందు మనం మిగతా ప్లేయర్స్ అంటే మిగతా నలుగురు ఎవరు, సో వాళ్ళ గురించి మాట్లాడదాం. అందులో ఒక ప్లేయర్, వీళ్ళ నలుగురిలో కూడా నలుగురికి అయితే 18 years, ఇంకొక అబ్బాయికి 19-20 years. అందులోని చెన్నై అంటే మనకి చెన్నై నుంచి వస్తున్న అబ్బాయే వైభవ్తో కాకుండా సిద్ధార్థ్ అండి. తినే 18 years ఓల్డ్ అబ్బాయి చెన్నై నుంచి వస్తున్నాడు. తను ఎటువంటి T20s అయితే ఆడలేదు, బట్ రంజీ ట్రోఫీస్ 8 రంజీ ట్రోఫీస్ అయితే 600 runs చేశాడు. తిను ఇప్పుడు సిఎస్కే టీంతో ఆడుతున్నాడు, సిఎస్కే టీం తరపున ఆడుతున్నాడు. అంటే మహేంద్ర సింగ్ ధోనితో ఆడబోతున్నాడు అండి. ఇంత చిన్న ఏజ్ లో అసలు ఎప్పుడో, నిజం చెప్పాలంటే మహేంద్ర సింగ్ ధోని నార్మల్ గా ఎప్పుడో రిజైన్ చేసి వచ్చేసాడు. అలాంటిది ఐపీఎల్ అదృష్టం అంటూ, ఐపీఎల్ పుణ్యమా అంటూ ఇలా చిన్న చిన్న ప్లేయర్స్ కి, ఇంత టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా అంత మహనీయులతో ఆడే అవకాశం దొరికిందంటే నిజంగా వండర్ఫుల్. ఇంకా తిను ఆడుతున్నాడు. నెక్స్ట్ మనకి సౌత్ ఆఫ్రికా నుంచి క్వెరా మఫాకా, ఇతను పేసారు. తిను Under-19 వరల్డ్ కప్ లోని పిచ్చగా ఆడాడు. ఎప్పుడెప్పుడు సెలెక్ట్ చేసుకుందామని చూసారు 2024లో. అలాగే ఐపీఎల్ ముంబై 2024 ఐపీఎల్ ముంబై తరపున ఆడాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు ఇతను. సో ఇతనైతే చాలా మంచి ప్లేయరు, చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు ఎలా ఆడతాడు ఏంటి అని. ఆల్రెడీ ఆడాడు కాబట్టి తిను ఇంకా ఓడిఎస్ ఆడాడు, T20s ఆడాడు. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, చిన్న ఏజ్ అయినా సరే చూడండి. సో మన వైభవ్ సూర్యవంశి కూడా 13 years, ఇంకొక 18 years అంటే 5 years ఎక్స్పీరియన్స్ లో, అంటే వీళ్ళ ఏజ్ వచ్చేసరికి ఏ రేంజ్ లో ఆడతాడు, ఎంత దుమ్ములు లేపుతాడో చూడాలి మరి. ఆ తర్వాత స్వస్తిక్ షికారా, దీనికి 19 years ఓల్డ్, దీని ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. సో ఇతను అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే, అంటే ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ ఉన్నా ఏది ఉన్నా సరే ప్లెజెంట్ గా ప్రశాంతంగా ఆడుతూ ప్రెజర్ తీసుకోకుండా తన ఆడుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట. సో తినైతే 4 T20s ఆడాడు. 4 T20s ఆడాడు. అసలు ఫుల్ చాలా బ్యాలెన్సింగ్ ఉంటాడు. తర్వాత వన్ ఆఫ్ ది టాప్ ఆర్డర్ బ్యాటర్ అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ ముషీర్ ఖాన్, దీనికి 20 years. సో తిను ఎవరి అంటే మన ఇండియన్ ప్లేయర్ అయిన సర్ఫరాజ్ ఖాన్ వాళ్ళ బ్రదర్ అండి. సో ఈ అబ్బాయి కూడా అసలు ఎంత అంటే Under-19 వరల్డ్ కప్ 2024 అయినప్పుడు చాలా కీ రోల్ అనమాట. సో ఈ అబ్బాయి కూడా చాలా చాలా బాగా ఆడతాడని ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. తిను పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. సో ఆల్రెడీ 3 centuries చేశాడు. సో వీళ్ళు అంటే ఎంత చిన్న యంగెస్ట్ ప్లేయర్స్ కూడా వచ్చి ఆడుతున్నారు. మనకి ఇంత మంచి ఆపర్చునిటీస్ దొరికాయంటే నిజంగా అది ఐపీఎల్ పుణ్యమే అని చెప్పుకోవాలి. సో ఇంతకుముందు ఎంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నా ఏమున్నా సరే, సో చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చేది అన్నమాట టీంలో మనకి ప్లేస్ కావాలి అనుకుంటే. సో ఐపీఎల్ పుణ్యమా అని అది కాస్త చాలా వైడ్ ఆపర్చునిటీస్ అండ్ మనీ కూడా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైభవ్ సూర్యవంశం చూడండి, 1.1 yearతో అబ్బాయిని తీసుకున్నారు. అది కూడా ఫుల్ పోటీతో తీసుకున్నారంట. మనం రీసెంట్ గా ఈ మధ్య ఒక యాడ్ చూస్తే తెలుస్తుంది, ధోని అండ్ మన సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ అంతకు ముందు కెప్టెన్. సో వాళ్ళిద్దరు కలిపి 13 year ఓల్డ్ బాయ్ గురించి ఎంత ఇంట్రెస్టింగ్ ఎంత ఎగ్జైటింగ్ గా మాట్లాడుతున్నారు చూడండి. సో మనకి అయితే నాకు కూడా అలాగే రేపు ఎలా ఆడతాడు, అసలు ఫస్ట్ ఎలా ఆడతాడు, ఎలా మేనేజ్ చేస్తాడు, ఏం చేస్తాడు, చిన్న కుర్రోడు, సో ఎలా ఆడతాడని ఎగ్జైటింగ్ గా ఉంది. సో వీళ్ళ నాన్నగారు అయితే యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ ఫ్యామిలీలో బిలో లోవర్ మిడిల్ క్లాస్ అనమాట. సో వీళ్ళైతే వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే అట్ ద ఏజ్ ఆఫ్ 9 years ఆ టైంకి మనకి వైభవ్ చాలా మంచి ప్లేయర్ అవుతాడు, ఎలా అయినా ఎంకరేజ్ చెయ్యాలి అని చెప్పి వాళ్ళకున్న అసెట్స్ మాట, వాళ్ళకున్న అసెట్స్లోనే కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ అంటే ఏముంటుంది చెప్పండి. సో దాన్నే తినకుండా నాకు తెలిసి ఆ ల్యాండ్ అమ్మేస్తే వాళ్ళకి తిండి ఉందో లేదో కూడా నాకు తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లో తన ల్యాండ్ అమ్మేస్తే తన్ని అక్కడే అంటే బీహార్లోనే సమస్తీపూర్ అనుకుంటా ఆ ఊర్లోనే
సమస్తీపూర్ ఊర్లోనే ఇండియన్ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశారు. అక్కడ ఎప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 9 years సో మన తన దగ్గర ఉన్న ల్యాండ్ అంతా సేల్ చేసేయాలి, ఆయన ఏదో ఒకటి చేసి ఎంకరేజ్ చేయాలి, వీరికి ఏదో మంచి ఫ్యూచర్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ వాళ్ళ నాన్నగారి గురించి వాళ్ళ పేరెంట్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి. చాలా మంది పేరెంట్స్ అంటే డబ్బుని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, అటు ఇటు అడ్జస్ట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఇది అమ్మేస్తే మనకి ఇంక జీవనోపాధి లేదు, దీని మీదే మనం ఆధారపడి ఉంటాము. సో ఇలాంటి దాన్ని అమ్మేసి అసలు సక్సెస్ అవుతుందా లేదో, ఎలా ఉంటుందో ఉండదో అని అంటే పేరెంట్ యొక్క ఆలోచనలు అలా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఉన్నది కాస్త మొత్తం అమ్మేసి తన కొడుకు మీద ఉన్న నమ్మకం లేదంటే తన కొడుకుని ఎంకరేజ్ చేయాలనే అతని ఆలోచనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ విధంగా అయితే వాళ్ళు చాలా పెద్ద త్యాగమే చేశారు. ఆ కొడుకు మీద అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద సెన్స్ నమ్మకం. సో నమ్మకంతో ఆయన అతన్ని ఎంకరేజ్ చేసి కొడుకు ఫ్యూచర్ ఉంది అని నమ్మాడు. అదే నమ్మకం ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టేసింది. ఎంతగా నిలబెట్టేసింది అంటే 12 years ఏజ్కే రంజీ ట్రోఫీలో సెలెక్ట్ అయిపోయాడు అబ్బాయి. రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయిపోవడమే కాదు, ఇంటర్నేషనల్ గేమ్ ఆడినప్పుడు ఆపోజిట్ ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు సో 58 balls-లో 100 century చేసి ఒక్కసారి మొక్క క్రికెటర్స్ అందరూ కూడా తన వైపు చూసాడు. ఎవర్రా నాయన, యంగెస్ట్ బాయ్ 58 balls-లో సెంచరీ చేసేసాడు. ఏంటిది అసలు అప్పటి నుంచి వైరల్ అవ్వడం మొదలు పెట్టాడండి. సో వైరల్ అవ్వడం, ఐపీఎల్లో సెలక్షన్స్ స్టార్ట్ చేయడం, ఆప్షన్స్ స్టార్ట్ చేయడం, 2 టీంల మధ్యలో కాంపిటీషన్ ఇన్ని జరిగి దీంతో పాటు ఒక ఎలిగేషన్ కూడా వచ్చింది వీళ్ళ మీదకి. సో ఏంటి అంటే సో దాన్ని ఎలిగేషన్ ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ ఫ్యామిలీ కానీ వీళ్ళ కోచ్, సో వీళ్ళ కోచ్ గురించి మాట్లాడాలి అనుకుంటే వీళ్ళ కోచ్ గురించి చెప్పడం ముందు ఎలిగేషన్ గురించి చెప్తే, సో ఎలిగేషన్ ఏంటంటే వీళ్ళ ఏజ్ గురించి ఏదో డాక్యుమెంట్స్ అన్ని రాంగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు అని చెప్పి సో ఏజ్ని దాచేశారని సంథింగ్ ఎలిగేషన్స్ అన్ని వచ్చాయి. బట్ సెలక్షన్స్ అనేవి ఓన్లీ ఏజ్ ఒకటే చూడరు, ఏజ్తో పాటు బోన్ స్ట్రెంగ్త్ అండ్ వెయిట్ చూస్తారు. సో ఆ విధంగా చూస్తే తనది అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. సో ఆ విధంగానే సెలక్షన్స్ అయ్యాయి. సో అక్కడ ఎలిగేషన్ కూడా అయితే ఏం లేదు. ఇందాక నేను చెప్పాను కదా వాళ్ళ సార్ గురించి చెప్పాలని, అతను మనీష్ ఓజా అండి. అతని అండర్లోనే తను ప్రొఫెషనల్ క్రికెట్ అంతా నేర్చుకున్నారు అక్కడ సమస్తపూర్లోనే. ఆయన దగ్గర 9 years ఏజ్ టైంలో వాళ్ళ నాన్నగారు అక్కడ జాయిన్ చేశారు ల్యాండ్ అమ్మేసి. సో ఆయన కూడా పాత ఓల్డ్ రంజీ ట్రోఫీ ప్లేయర్ అనమాట, బీహార్ నుంచి. సో ఇదండి ఓవరాల్గా. రేపైతే మనకి రాజస్థాన్ రాయల్స్ తరపు నుంచి మన వైభవ్ ఎలా ఆడబోతున్నాడు, సో అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చిన్న అబ్బాయి అవడం వల్ల ఎలా మేనేజ్ చేస్తాడు, రాహుల్ ద్రావిడ్ ఇంకా పెద్ద పెద్ద ఆటగాళ్ళ ప్లేయర్ రాహుల్ ద్రావిడ్ అండర్లో ఉండబోతున్నాడు. సో ఎలా ఉంటుంది, ఎలా మేనేజ్ చేస్తాడు, సో ఆడే ఆటని ఎంత ప్రెజెంట్ ఎలా డీల్ చేస్తాడు. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు కాబట్టి కొంచెం మేనేజ్ చేస్తాడు అనుకుంటున్నాడు. బట్ చిన్న అబ్బాయి కాబట్టి ఎలా ఉంటుంది, గ్రౌండ్లో ఎలా ఉంటాడు, అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చూద్దాం మరి మీకేమనిపించింది ఈ వీడియో చూసాక. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బాయ్.